హాయ్ అండి. గుమగుమలాడే బజ్జీలు టేస్టీగా ఎలా చేసుకుందామో వీడియోలోకి వెళ్దాం. అలాగే శనగపిండి చక్కగా జల్లించుకొని పెట్టుకోవాలి. అది ఉప్పు, వాము, కారము, ఆమ్సూర్ అండి. ఇదంటే పుల్ల పుల్లంగా ఉంటుంది. ఇది పానీపూరిలో వేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మిరపకాయలు, కోడిగుడ్లు 2, శనగపిండి మొత్తం అన్నీ రెడీగా పెట్టేసుకొని 4 స్పూన్లు శనగపిండి ఉండలు లేకోకుండా చక్కగా జల్లించుకొని పెట్టుకోవాలి మెత్తగా. అలా 4 స్పూన్లు శనగపిండి వేసి 1 స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. శనగపిండిలో కొంచెమైనా బియ్యం పిండి వేయాలి. బియ్యం పిండి వేస్తేనే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. జల్లించి పెట్టుకున్న పిండిని ఇలా మొత్తం వేసుకొని వాము 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే ఉప్పు 1/2 స్పూన్ వేసుకోవాలి. ఉప్పు కూడా దానికి సరిపడా ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కారం 1/2 స్పూన్ వేసుకోవాలి. కారం కొంచెం వేసుకుంటే చాలు. అలాగే ఇది పుల్ల పుల్లంగా చాలా బాగుంటుందండి. ఇది కంపల్సరీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. బజ్జీలు స్పెషల్గా ఉంటాయి. అలాగే ఈ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అట్లా ఉండలు లేకోకుండా మొత్తం కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కగా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. కొంచెం ఒకేసారి వాటర్ పోయకోకుండా కొంచెం కొంచెం అలా పోసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. చూసుకొని అలా కలుపుకొని మెత్తగా అలా కలుపుకుని జారుడు వచ్చేలాగా కలుపుకోవాలి. అలా అంటే అలా జారుడుగా ఉండాలి. అలా బజ్జీ వేసుకోవటానికి చాలా బాగుంటుంది. అలా నానబెట్టి కొంచెం సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అలా కొంచెం నానిన తర్వాత చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆ ప్రాసెస్ పక్కన పెట్టేసేసి ఈ బాయిల్ ఎగ్ ఉన్నాయి చూడండి, అవి చక్కగా అట్లా కోసేసుకొని తురుముకోవాలి. సన్నగా తురుముకోవాలి. అలా సన్నగా తురుముకొని మొత్తం ఎగ్గు చాలా బాగుంటాయి. అలా తురుముకొని అలా పెట్టేసుకొని ఈ ఉప్పు, కారము ఈ కొంచెం అలా వేసి దానిలో కలుపుకొని అలా బజ్జీలకి అలా పెట్టేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు లేకుండా సన్నగా తురుముకోవాలి. అలా సన్నగా తురుముకున్న తర్వాత ఆ మొత్తం అన్నీ రెడీ పెట్టుకొని దానిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలా ఉప్పు కొంచెం వేసుకొని కారం కొంచెం వేసుకొని ఈ మొత్తం కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే బాయిల్ ఎగ్ కదా, మిరపకాయలు పెట్టుకోవటానికి కొంచెం టేస్ట్ కోసము అలా కొంచెం కొంచెం అలా వేసుకొని ఇలా పుల్లగా ఉండటానికి కూడా ఇది కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని అలా కలుపుకోవాలి. అలా కలుపుకొని బజ్జీలు మనం ఇలా కొంచెం పొడవుగా లేకోకుండా అన్నీ సమానంగా రావాలి అంటే అలా చీలికలు చేసుకోవాలి. అలా కొంచెం చివర్లు కట్ చేస్తే అన్నీ సమానంగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఈ మిరపకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మంట కూడా ఉండవండి, ఇందులో లోపల గింజలు కూడా ఉండవు. ఇలాగే ఇలా వాటి నిండా పెట్టేసేసుకోవాలి. ఒక్కొక్క దానికి అలా నిండా పెట్టేసుకొని ఒక్కొక్క దానికి అలా తీసేసి నిండా పెట్టుకోవాలి. అలా సన్నగా తురిమాం కాబట్టి బాయిల్ ఎగ్ కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, తింటుంటే స్పెషల్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటాయి. అలా ఒక్కొక్కటి అలా పెట్టుకోవాలి. అలా అలా చివర్లు తీసేస్తేనే బాగుంటాయండి, లేకపోతే సన్నగా ఉంటాయి పొడుగ్గా. అలా ఒక్కొక్కటి దానికి అలా తీసేసుకొని నిండా పెట్టేసుకోవాలి. దాన్ని నిండా పెట్టేసుకొని చక్కగా ఓపికగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలా పెట్టిన తర్వాత ఇంకా మొత్తం ప్రాసెస్ మీకు అంతా చెప్తున్నానండి, ఇలా ఎలా చేసుకుంటే బాగుంటాయి. ఇలా ఇంకా ఆయిల్ వేసుకుందాము. అలా ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ చాలా బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ మనకి నూనె లాక్కోకుండా చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ మరిగేదాకా కొంచెం ఉంచుకొని ఇలా ఒక్కొక్క బజ్జీ ఇలా వేసుకొని సన్న మంట మీద ఉడకాల. సన్న మంట మీద ఉడికితేనే చాలా బాగుంటుంది. అలా వేసుకొని ఒక్కొక్కటి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా సన్న మంట మీద ఉడికితే చాలా బాగుంటాయండి. ఆయిల్ వేడి అవ్వంగానే ఇంకా సన్న మంట మీదే ఉడకాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. ఒక్కొక్కటి అలా 1, 2 వేసుకొని చక్కగా అలా వేగిన తర్వాత తీసుకొని చూడండి, ఆయిల్ కూడా అస్సలు ఆయిల్ లాగలేదు చూడండి, ఆయిల్ అసలు లేనే లేదు. సన్ఫ్లవర్ ఆయిల్ చాలా బాగుంటుంది. ఇలా తీసేసుకొని మొత్తం ఇంకా అన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకొని చాలా ఇలా తీసేసి దానిలో ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తీసేది నేను పెడుతున్నాను చూడండి, చాలా బాగుంటుంది. ఎగ్గు దాని బాయిల్ కదా ఉడికిపోయింది, నిండా ఉల్లిపాయలు పెట్టేసి చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ఇంట్లో పెట్టేసుకుంటే కరిగిపోయినట్టుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. ఉప్పు, కారము అన్నీ పుల్లంగా అన్నీ సరిపోయినాయి, చాలా బాగున్నాయి. చాలా వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు.